పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. నరసరావుపేటలో వైసీపీ నాయకులు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం. రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉండదు. వైసీపీ శ్రేణులు చెప్పేవన్నీ అసత్యాలే. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతా ప్రశాంతంగా టీడీపీకి అనుకూలంగా జరుగుతుంది అని అన్నారు. ఓటర్లను వైసీపీకి అనుకూలంగా ఓటు వేసే విధంగా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎంప్లాయీస్ ప్రశాంతంగా మీ ఓటును వినియోగించుకోవాలి. కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పోలీసుల అదనపు బలగాలను దించారు. ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి పోలింగ్ కేంద్రాలలోకి ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు. దీని తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. వైసీపీ వాళ్లు రెచ్చగొట్టే పనులు ఇక మానుకోవాలి. పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద అధిక బందోబస్తు ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. పేరుపేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నిన్న ఏదైతే జరుగుతూ ఉందో రాష్ట్రం మొత్తం మీద కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతూ ఉందో నిన్నంతా కూడా ప్రశాంతంగా జరిగింది. నిన్నంతా కూడా అద్భుతంగా జరిగింది. ఎక్కడైనా కూడా శుభ్రంగా ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళారు. అయితే ఈరోజు మాత్రం నర్సరావుపేటలో లేనిపోని కారణాలతో ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో ప్రెస్ ముందుకు వచ్చి ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఆర్మీ ఆఫీసర్ వచ్చి ఓటేసుకుంటా ఉంటే అడ్డగించారు. ఓటేసి బయటికి వెళ్ళిన తర్వాత తీసుకువెళ్ళారని చెప్తా ఉన్నారు. ఇది వినటానికి కూడా విడ్డూరంగా ఉంది. రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఉండదు. రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్కి ఉంటుంది కానీ రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఉండదు. అటువంటి రిటైర్డ్ ఎంప్లాయీ ఎందుకు వస్తాడు? ఓటు ఎందుకు వేసుకుంటాడు? బయటకు ఎందుకు వెళ్తాడు? సరే, ఓటు వేసిన తర్వాత ఎవరైనా కారెక్కించుకొని వెళ్తారా? నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఇది చాలా విడ్డూరంగా ఉంది. చెప్పేవన్నీ కూడా చాలా చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఈరోజు పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా మాకు తెలుసు, మాకు అర్థమవుతూ ఉంది. నిన్న వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తుంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి. అనుకూలంగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని ఏదో విధంగా అడ్డుకోవాలి, దాన్ని స్లో డౌన్ చేయాలి. ఎవరైతే ఎంప్లాయీస్ వస్తూ ఉన్నారో వారిని ఓటేయకుండా ఆపాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. దయచేసి ఎంప్లాయీస్ అందరూ కూడా మీరందరూ కూడా గమనించాలి. ఇదంతా కూడా గమనించి దయచేసి మీరు ముందుకు వచ్చి ఓటు వేయాలని చెప్పి మనం అందరూ కోరుతా ఉన్నాం. మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము కోరుతా ఉన్నా. ప్రశాంతత మేము పోలీసులు కంప్లైంట్ చేసిన తర్వాత దాని తర్వాత కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిన తర్వాత ఫోర్స్ను పంపించారు. పంపించిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా వచ్చింది. అయినా కూడా ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఒక పోలింగ్ బూత్లోకి 20-30 మంది లోపల తీసుకెళ్ళటం తప్పు. తీసుకువెళ్ళి అక్కడ ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఉన్నాడని చెప్పడం ఎంతకంటే తప్పు. దాంతోపాటుగా పోలింగ్ స్టేషన్ లోపల ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇంకా తప్పు. 3 తప్పులు చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఈ విధంగా మీరు అనవసరంగా ఏదో ఊహించుకొని అందరినీ రెచ్చగొట్టి అందరినీ అయోమయ స్థితిలోకి తీసుకువెళ్తే ఇది మీకు మంచిది కాదు, ఎవరి సమాజానికి మంచిది కాదు. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, సమన్వయం పాటించండి. సమన్వయం పాటిస్తే మేము కూడా సమన్వయం పాటిస్తాము. లేకపోతే ఇది అనవసరంగా ప్రజల్ని ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకెళ్ళినట్టు అవుతుంది. దయచేసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే మిగతా వారికి కానీ ఎవరైతే ఆయన అనుచరులుగా ఈరోజు లోపలికి వెళ్ళారో వాళ్ళని కోరుతా ఉన్నా. ఇది పద్ధతి కాదు. వెళ్తే ఒకళ్ళో ఇద్దరు వెళ్ళాలి కానీ 20 మంది 15 మంది 20 మంది డివైడర్లు దూకి మరీ లోపలికి వెళ్తున్నారు అంటే వీడియోలు కూడా వచ్చినాయి. డివైడర్లు దూకి మరీ లోపలికి వెళ్తూ ఉన్నారంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏమని మనం చెప్తా ఉన్నాం అంటే మేము ఏదో ఒక విధంగా పోలింగ్ ఆపుతాము, మాకు పోలింగ్ అనుకూలంగా జరగట్లేదు కాబట్టి అందుకని పోలింగ్ ఆపేసి భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్తా ఉన్నామా? కరెక్ట్ కాదు కదా. ప్రశాంతంగా పోలింగ్ జరగనివ్వండి. ప్రశాంత పోలింగ్ జరిగితే అందరికీ మంచిది. అనవసరంగా రెచ్చగొట్టుకుంటా పోతే అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు. చివరిగా నష్టపోయేది ప్రజలే కదా నష్టపోయేది. కాబట్టి మరొకసారి ఈరోజు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి కోరుతా ఉన్నాను. ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ జరుగుతూ ఉన్నాయో అది రేపు ఉంది, అలాగే ఎల్లుండి కూడా ఎక్స్టెండ్ చేయబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి 3 రోజులు కూడా దయచేసి మీరు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రశాంతమైన వాతావరణం పోలీసు వారు క్రియేట్ చేయాలి, బ్యారికేడింగ్ క్రియేట్ చేయాలి. లోపలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్తే ఒక క్యాండిడేట్ లేకపోతే క్యాండిడేట్తో పాటు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఒకలో ఇద్దరు వెళ్ళాలి. కానీ ఇంతమంది లోపలికి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఇక్కడితో ఆపాలని చెప్పి కోరుతా ఉన్నాను.